హలో ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 25 అంటే క్రిస్మస్. అసలు మనం క్రిస్మస్ అనే పండగ ఎందుకు జరుపుకుంటాం? అదే రోజున ఎందుకు జరుపుకుంటున్నారు? ఎందుకో తెలుసుకుందామా? రోమన్ సామ్రాజ్యంలో మేరీ అనే యువతికి గాబ్రియేల్ అనే దేవదూత కల్లో కనపడి, నీవు ఒక శిశువుకు జన్మనిస్తావని, ఆ శిశువు మగబిడ్డ అని, ఆ బిడ్డకి యేసు అని నామకరణం చేయమని చెప్తారట. అలా జరిగిన వెంటనే ఆమె గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చిన తర్వాత జోసెఫ్ అని ఎవరైతే ఉన్నారో తను మేరీ మాతను పెళ్లి చేసుకోవాలనుకుంటుంటాడనమాట. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే తనకు దూరంగా వెళ్ళిపోవాలనేసి అనుకుంటారు. కానీ అదే దేవదూత ఎవరైతే ఉన్నారో తను కల్లో కనపడి, ఆ బిడ్డ దేవుని వరం వల్ల పుట్టిన బిడ్డ, దేవుని బిడ్డ అనేసి చెప్తారు. సో అలా ఏమవుతుందంటే తను మేరీ మాతతో పాటు తన స్వగ్రామమైన బెత్లెహేమ్‌కి వెళ్తారు. అక్కడ వసతి దొరకదు వారికి. అప్పుడు వాళ్ళు ఒక పశువుల కాపలో వాళ్ళకి వసతి కల్పిస్తారు. వారు ఆ దాంట్లో ఇస్తారనమాట. అలా ఒక రోజు బిడ్డకు జన్మనిస్తాడు. ఆయనే యేసు ప్రభువు. ఆయన 24వ తేదీ 12 తర్వాత పుట్టారనేసి 25వ తేదీ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఇలా షార్ట్‌కట్‌లో చెప్పేశాను. అందరికీ ఈరోజు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.